హలో నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అది గెస్ట్గా DBSA దళిత బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కన్వీనరు దర్శన్ మంతోనరు, ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలరు. దళిత బహుజన రాజ్యం రావాలని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. బహుజన రాజ్యం సాధనే అంతిమ లక్ష్యం. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది ఇప్పుడు దాదాపు ఆగస్టు 2024 నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పెద్ద బర్నింగ్ ఇష్యూ అయింది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ కోసం రకరకాల పద్ధతులు, ఎందుకంటే సుప్రీంకోర్టు 6:1 నిష్పత్తిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక మైల్ స్టోన్ జడ్జిమెంటు, దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఉన్న ఒక జడ్జిమెంటు. అంటే ఒక 70 సంవత్సరాల నుంచి సప్రెస్ కాబడ్డ వర్గానికి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం, భారత రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. కానీ ఆ తీర్పు అమల్లో అనేక సందేహాలు, అనేక మీమాంసలు అటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా. ముఖ్యమంత్రులు తీర్పు వచ్చినప్పుడు అట్టహాసంగా ప్రకటనలు ఇచ్చేశారు, మేము చేస్తామంటే మేము చేస్తాం ముందని. అది ముందు బాటలు ఏదో ఏకసభ కమిషను వేశారు, నడుస్తుంది. కానీ ఇటు ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా ఫైట్ చేసిన MRPS 30 సంవత్సరాల నుంచి పోరాటం ఉద్యమం చేస్తున్న MRPS కూడా రిలీఫ్ కావట్లేదు. జడ్జిమెంట్ వచ్చింది, ఇక మేము రిలీఫ్ కావచ్చు, మాకు న్యాయం జరిగిందనే ఒక రిలీఫ్ లేదు, ఏదో ఒక సందేహం, ఎక్కడో కొత్త లోటు. మొత్తానికి రకరకాల పద్ధతులలో ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవి అన్నీ చేస్తారు. దాంట్లో భాగంగా ఈ ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నాక ఎందుకు మీకు అనుమానాలు ఉన్నాయి అనే విషయాలపైన వారితో మాట్లాడదాం. అసలు ఆ ఉద్యమ నేపథ్యం ఏంది, ఆ ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయి, ఫలితాలు, ఒక వర్గీకరణ అయితే అనేక విషయాలపైన వీళ్ళకి కౌంటర్గా మాల అసోసియేషన్ కూడా, మాల కుల సంఘాలు కూడా రకరకాల పద్ధతుల్లో 1,00,000 బరిసెలు, 1,00,000 కర్రలు, అది కొన్ని ఉద్యమాలు నడుస్తుంది. ఎందుకు ఇద్దరు ఈ ఘర్షణ వాతావరణం, సమాజంలో ఏం సందేశం ఇస్తున్నారు అనే విషయాల్ని ఆ దర్శన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే దర్శన్ గారు. నమస్తే అండి. బాగున్నా? బాగున్నా. చెప్పండి, ఏంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన ఆగస్టు 1, 2024 రోజు తీర్పు వచ్చింది, మీరు చాలా సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఇప్పుడు కనపడలేదు అనిపిస్తుంది, అంతే కదా? అయితే మీరు DBSAగా దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్, దళిత బహుజన రాజ్యం రావాలని మీ లక్ష్యం. మీరు కూడా మీ ఫేస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దర్శన్ అంటే, DBSA అంటే దళిత బహుజన కాన్సెప్ట్, దళిత రాజ్యం, బహుజన రాజ్యం రావాలి. బహుజనులు అంటే అందరూ వర్గాలు ఉంటాయి. కానీ మీరు ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ కోసం గొంతిప్పుతున్నారు. ఎట్లా బహుజన రాజ్యం అవుతుంది? మీరు ఒక వర్గానికి, ఒక కులానికి కోసం చేస్తారు. మాదిగ కులానికి వర్గీకరణ మాకు న్యాయం జరగాలి. మీరు మాదిగ వర్గానికే మాదిగ రాజ్యం రావాలంటున్నారా, బహుజన రాజ్యం రావాలి? ఎట్లా దీన్ని జస్టిఫికేషన్ చేసుకుంటారు? మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగలకు మాత్రమే లబ్ధి పొందేటువంటి ప్రక్రియ కాదు ఎస్సీ వర్గీకరణ. మేము చాలా స్పష్టంలో గతంలో చాలా సందర్భంలో చెప్పాము, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తే అంటే బహుజన రాజ్యాధికారం కోసం, దళిత బహుజన రాజ్యాధికారం కోసం మీరు పోరాటం చేసినటువంటి మీరు వర్గీకరణ కోసం మీరు ఎందుకు చేస్తూ ఉన్నారని మీరు అడుగుతున్నారు. చీలిక కదా సమాజం. మేమేమంటా ఉన్నామనంటే దీన్ని అంటే రాంగ్ ట్రాక్ లో కొంతమంది రాంగ్గా చర్చ చేస్తూ ఉన్నారు. మేము మా DBSA DMSA భీమ్రావ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు బహుజన రాజ్యాధికారం రావాలనే గత ఒక 15 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కూడా, ఎందుకోసం అనంటే ఎస్సీలో ఉండేటువంటి 59 ఉపకులాలు ఏవైతే కులాలు ఉన్నాయో ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు జరగాలంటున్నారు. ఈ వర్గీకరణ ఉద్యమంలో మేము ఉన్నాం కదా, ఉన్నందుకు మేము బహుజన రాజ్యాధికారం కోసం అంటే మేము వ్యతిరేకము అన్నట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ కాదు. వర్గీకరణ జరగాలి. ఈ వర్గీకరణ అనంతరం బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం అనేటువంటిది ఉంటుంది. వర్గీకరణ అంటే కేవలం మాలమాదిగా గొడవలాగా ఈ సంఘర్షణ చేసేటువంటి, అంటే మాలమాదిగలకే పోరాటం జరుగుతున్నది అనేటువంటి రాంగ్ మెసేజ్ బయట చర్చ జరుగుతూ ఉన్నది. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. మీరు ఖండిస్తున్నారు, కరెక్టే. ఇప్పుడు బీసీలు కొన్ని వందల కులాలు, బీసీలను పదే మీరు దళిత బహుజన వర్గాలు రండి కలిసి మనం బహుజన రాజ్యం ఏర్పాటు చేసుకుందాం, మన రాజ్యాధికారానికి వద్దాం అంటే
ఏ లెక్కలో రావాలా? ఇప్పుడు 2 కులాలు, ఒక ఆయన ఏమో 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అంటారు, మీరు 1,00,000 డప్పులు 1000 గొంతులు అంటారు. ఒక రకంగా ఒక ఘర్షణ వాతావరణం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఘర్షణ వాతావరణం వచ్చింది. చెప్పండి, మాదిగల వృత్తి ఏంటి? చెప్పు కుట్టడం. మాదిగల్ది అంటే డప్పు అనేటువంటిది మొదటి జర్నలిస్ట్ అండి. మాదిగల్ అంటే డప్పు. ఎవరైనా చనిపోయినా, లేదంటే ఎవరైనా పెళ్లికైనా, శుభకార్యం కావచ్చు, ఏదైనా బాధాకరమైన సంఘటన కావచ్చు, డప్పు చాటింపి ఏదైనా విషయం చెప్తారు మొదటి జర్నలిస్టులు. ఎవరు? మాదిగలు. ఈ క్రమంలో భాగంగా మాదిగ వాళ్ళ గొంతు, మాదిగల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చూపించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి ప్రభుత్వాలు అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి హైదరాబాద్ లో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక సాంస్కృతిక పోరాటాన్ని ఈ హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఒక గట్టి మెసేజ్ ఇవ్వడం కోసం ఈ క్రమంలో మీరు అంటా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు 1,00,000 బరిసెలు అన్నారు అనుకోండి, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమా? అది హింసకు ప్రేరేపిస్తుంది. అది హింసకు ప్రేరేపిస్తుంది. 1,00,000 బరిసెలు అంటే మీరు కూడా ఒక న్యాయబద్ధంగా చేయమనండి పోరాటం. ఇందులో న్యాయం ఉన్నది, అందులో న్యాయం లేదు. ఇందులో న్యాయం ఉన్నది, అందులో న్యాయం లేదు. మేము అంటా ఉన్నాం చాలా క్లారిటీగా, ఈ వర్గీకరణ సమస్యకు ముగింపు పలకాలి. ముగింపు పలికిన అనంతరము మనం అన్నదమ్ముల్లాగా కలిసి తదనంతరం బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు మనం విడిపోదాం అనట్లేదు కదండి, విడిపోదాం అనట్లేదు, వాటాలు పంచుకుందాం అంటున్నాం. వాటాలు పంచుకుందాం. ఎవరి జనాభా ఎంత ఉండదో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలంటున్నాం. అంత మాత్రాన ఇప్పుడు మాలలకు వ్యతిరేకం కాదు కదండి. ఇప్పుడు మేమున్నాం, మా డిబిఎస్ఎస్ సంఘంగా కానీ వర్గీకరణ జరగాలంటున్నాం. అందరూ 59 కులాలకు ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటున్నాం. మేము వర్గీకరణ మద్దతు ఇచ్చినంత మాత్రాన రాజ్యాధికారానికి మేము వ్యతిరేకం కాదండి, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. కానీ ఆ స్పిరిట్ పోతుంది కదా. మేము అప్పటి నుంచి కూడా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు చెప్తా ఉన్నారు చాలా క్లారిటీగా, మా లక్ష్యం బహుజన రాజ్యాధికారం. ఈ క్రమంలో భాగంగా వర్గీకరణతో కూడినటువంటి రాజ్యాధికారం రావాలి. వర్గీకరణతో కూడినటువంటి రాజ్యాధికారం ఎట్లా? ఇప్పుడు 59 కులాలు ఉన్నాయండి. ఈ 59 కులాలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ అందాలి కదా. ఇప్పుడు మాదిగ మాలనే కాదు, పంబాల కులం తెలుసా చాలా మందికి, రెల్లి కులం తెలుసా, చిందు తెలుసా, మాస్టి తెలుసా, మాలదాసరి తెలుసా, చాలా కులాలు ఉన్నాయండి, ఉపకులాలు ఉన్నాయి. మాదిగల్లో ఇప్పుడు మాదిగలలో కొన్ని ఉపకులాలు, మాలల్లో కొన్ని ఉపకులాలు, రెల్లిలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. ఆ జనాభా దామాష ప్రకారంగా జరగాల. కాబట్టి దీన్ని అంటే మాదిగగా గొడవ పెట్టి దీన్ని అంటే వీళ్ళు రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం కొట్లాడేటువంటి వీళ్ళు కూడా వర్గీకరణకు సపోర్ట్ చేసినంత మాత్రాన రాజ్యాధికారానికి వ్యతిరేకమని రాంగ్ మెసేజ్ క్రియేట్ చేసి వర్గీకరణ జరగకుండా చేసేటువంటి కుట్ర అనేది మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీదేం మా న్యాయమైన పోరాటం మాది, మాకు న్యాయంగా రావాల్సిందే. 70 సంవత్సరాల నుంచి అన్యాయమైన, అవును, 30 సంవత్సరాల నుంచి మా అన్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. అవును, భారత అత్యున్నత న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పిచ్చింది అని మీరు అడుగు. అవును, వాళ్ళేమో 1,00,000 బరిసెలు కర్రలు లేదా రాళ్ళు అని వాళ్ళు చెప్తారు. అవును, ఈ సంఘర్షణ చూసి బయట సమాజం ఏమనుకుంటుందంటే, అసలు వీళ్ళు మామూలుగా వాళ్ళకున్న రిజర్వేషన్ పంచుకోవడానికి బరిసెలు కర్రలు రాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళకి రాజ్యాధికారం ఎట్లా ఇవ్వాలి, రాజ్యాధికారాన్ని అసలు ఎట్లా షేర్ చేస్తారు అనేది ఒక పెద్ద ఎత్తున డౌట్ ఉంది మిగతా వర్గాల్లో. మెయిన్గా ఏంటంటే అండి, 3000 ఏళ్ల నుంచి దళిత భోజన సమాజానికి విద్య లేదండి. విద్యకు దూరంగా ఉన్నాం. మనవు రాసినటువంటి కుల వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు, పంచములు అంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి దళిత భోజన వర్గాలు చదువుకు దూరంగా ఉన్నారు, భూమికి దూరంగా ఉన్నారు, వెట్టి చాకిరి చేసిర్రు, బానిస బతుకులు అనుభవించిర్రు, ఎలాంటి ఆస్తులు లేవు, చైతన్యం లేదండి దళిత భోజన సమాజానికి. మహాత్మా జ్యోతిబా ఫులే గారు అన్నారు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు, సమస్త రుగ్మతల మొత్తం కూడా విద్యనే కారణం అన్నాడు. విద్య లేదు కాబట్టి ఈ పంపకాలలో రాంగ్ అంటే వీళ్ళకు రిజర్వేషన్ మీరు అన్నట్టు రాంగ్ డిస్కషన్ ఇదంతా. కొంతమంది అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ముఖ్యంగా మాలల్లో కూడా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారండి. గద్దర్ గారు వర్గీకరణకు సపోర్ట్ చేశారు, కత్తి పద్మారావు వర్గీకరణకు సపోర్ట్ చేశారు. మాలల్లో ఉండేటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 100లో 10% మంది జనాభా
ఏంటంటే వివేక్ లాంటి వ్యక్తులు వీళ్ళని రెచ్చగొట్టడం ద్వారా మాదిగ మాలలాగా మీరు చైతన్యం లేదంటున్నారు, కానీ కానీ చైతన్యం లేకపోవడం సమాజం ఏముంటుందంటే ఐక్యత లేదంటున్నారు. మేము ఐక్యత కోసమే, ఇప్పుడు ఐక్యత రాబట్టడం కోసమే కదా మేము ఇంత ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు కూడా ఎందుకు ఎందుకు చేయబోతా ఉన్నారు అంటే దీనికి సమాజం బయట ఉండేటువంటి మేధావులు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? మరి ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని అని చెప్పేసి మాదిగనే కాదండి, ఈడ మాదిగా ఉపకులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా? రెండోది ఏంటి అంటే బీసీ కులాలు సపోర్ట్ చేస్తున్నాయి, అగ్రవర్ణ సమాజం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నది. వర్గీకరణ న్యాయబద్ధమైంది అని చెప్పేసి ఎట్లా న్యాయబద్ధమైంది? ఇప్పుడు మీరు అన్నట్టండి వర్గీకరణ చేస్తే మాదిగలకు ఒక్కరికే లబ్ధి చేకూరుతుందా? వర్గీకరణ చేస్తే మాదిగలకు ఒక్కరికే రిజర్వేషన్ రాదండి, ఉపకులాలన్నిటికీ రిజర్వేషన్ వస్తుంది. కానీ పెద్దన్న మాదిగ ఎస్ నేనేమంటున్నా అంటే నేను అదే అంటున్నా, రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఎవరి జనాభా ఎంత ఉంటుంది, రేషియో ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ అందాలి. దీని ద్వారా విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, సామాజిక సాంస్కృతిక రంగాలలో ఈ జనాభా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడు కిందగా ఉన్నటువంటి గుర్తింపు లేనటువంటి కులం కూడా పైకి రావాలి. అట్లాంటి వాళ్ళ కోసం కదా, అందుకోసం ఇది న్యాయబద్ధమైందని చెప్పేసి బయట సమాజం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందనే చెప్తా ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా వర్గీకరణ న్యాయబద్ధమైంది కాదు అని ఎవరు చెప్పట్లేదండి. ఓకే, అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు అంటున్న మాదిగ కమ్యూనిటీలో కూడా, మాదిగ సబ్ కులాల్లో, ఉపకులాల్లో కూడా అంటే సామాన్య ప్రజలు రెక్కాడితే డొక్కాడిన ప్రజలు, గ్రామాల్లో ఉంటే వాళ్ళకి పెద్ద ఎత్తున అనుమానాలు. ఆగస్టు 1 రోజు తీర్పు వచ్చిందన్నారు, స్వీట్లు పంచుకోవచ్చు అన్నారు, మనకి రిలీఫ్ అయిందన్నారు. మళ్ళీ ఉద్యమాలు అయింది అసలు 6:1 నిష్పత్తితోనే భారత రాజ్యాంగ ధర్మాసనమే ఇచ్చింది తీర్పు, అత్యున్నత న్యాయస్థానం, ఇక మనకు తిరుగులేదన్నారు. మరి ఆ తీర్పు అమలు కావడానికి ఏంది మీకున్న సందేహాలు ఏంది? అమలు కాదని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఈ ఏంది 1,00,000 డబ్బులు, 1000 గొంతులు ఎందుకు అని అంటే మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ వేసారు. ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది? 60:1 ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేసుకునేటువంటి ఆ యొక్క చట్టము, ఆ యొక్క రైట్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాము, మీరు చేసుకోండి అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసి. అదే ఇప్పుడు సామాన్య ప్రజలకి, మాదిగ సోదరులకు కూడా కింద ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చింది అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించి మేము చేస్తాం అమలు, మేమే ముందుంటాం దేశంలో అన్నాక మరి ఎందుకు ఉద్యమాలు చేస్తారు? అదే నేను అదే చెప్తా ఉన్నానండి. ఏంటి అంటే జడ్జిమెంట్ ఇచ్చిన అనంతరం కూడా ఏం చేస్తా ఉన్నారు అని అంటే వివేక్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రివ్యూ పిటిషన్ ఇస్తున్నారండి అడ్డుకునేందుకు. సుప్రీంకోర్టుకి ఏం చేశారంటే ఈ స్టేట్మెంటు, సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, 341కి అడ్డుపడుతున్నది అనేది సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రివ్యూ పిటిషన్ వేసి 32 వరకు రివ్యూ పిటిషన్లు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల నుంచి. దానికోసం మీరు ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా. ఇప్పుడు 2004లో అండి, 2004లో కూడా ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. 1997 సంవత్సరంలో రామచంద్రన్ కమిషన్ వచ్చింది. అప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యింది 2000 నుంచి 2004 వరకు. అమలు అయినప్పుడు ఏం జరిగింది అంటే 2004లో ఈవి చిన్నయ్య కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి అమలు అవుతున్న టైంలో ఏం చేసిండంటే ఆయన 341కి విరుద్ధం అవుతుంది, 14 విరుద్ధం అవుతున్నది, ఇది కరెక్ట్ కాదు, ఎస్సీ వర్గీకరణ జరగొద్దు, దళితులలో ఐక్యమత్యం దెబ్బతీసింది. అసలు 341 ఆర్టికల్ అది ఇప్పుడు ఎక్కువ మాల కమ్యూనిటీ నుంచి అదే చెప్తున్నారు. 341 ఆర్టికల్ని వైలేషన్ చేసిందా జడ్జిమెంట్ ఏముంది అందులో? ఇప్పుడు 341లో ఏంటంటే క్లాస్ 1 క్లాస్ 2 ప్రకారంగా ఏంటి అంటే రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎస్సీ జాబితా ఏదైతే ఉన్నదో ఒక కులాన్ని తీసివేయొద్దు, ఒక కులాన్ని యాడ్ చేయొద్దు అన్నమాట.
ఎస్సీ జాబితాలో ఉండేటువంటి కులము ఏదైనా ఒక కులాన్ని తీసివేయదు, ఇంకో కులాన్ని చేర్చొద్దు. రాష్ట్రపతి ఎస్ రాష్ట్రపతి అనుమతి లేకుండా అయితే ఈ ఎస్సీలో ఉండేటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో వీటికి అంటే 341కి ఆర్టికల్కు వర్గీకరణ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఎడిషన్ డిలీషన్ లేదు కదా, ఇందులో యాడ్ చేసేది లేదు, డిలీట్ చేసేది కమ్యూనిటీలో పంపకాలు అంటున్నామండి. కానీ వాళ్ళు దానికి అది అప్లై అయింది అంటారు కదా, అడ్డుకునేందుకు ఇది ఒక సాకుగా పెట్టి చెప్తున్నారు. ఓకే 341ని సాకుగా పెట్టి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఈ సందర్భంగా, 2004లో ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఈవి చిన్నయ్య గారు 5 మంది రాజ్యాంగ ధర్మాసనం, అరుణ్ మిశ్రా గారు ఏం చెప్పారు అని అంటే, భారత ప్రధాన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా గారు వర్గీకరణ ద్వారా ఎస్సీలలో ఐక్యమత్యం పోతుంది, 341కి విరుద్ధం అని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది 5 మంది రాజ్యాంగ ధర్మాసనం. అప్పుడు ఏం చేశారు, మాలల్లో ఉండేటువంటి కొంతమంది అరే ఇది రాజ్యాంగబద్ధమైంది కదా ఈ తీర్పు, సుప్రీంకోర్టు చెప్పిందంటే అది రాజ్యాంగం చెప్పినట్టు కాబట్టి రాజ్యాంగ ప్రధానంగా చెప్పింది కాబట్టి వర్గీకరణ న్యాయం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ స్ఫూర్తి గెలిచింది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడేమో అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. కపట బుద్ధి కనిపిస్తున్నదండి, కపట బుద్ధి కనిపిస్తున్నది. అదే తీర్పు 2004లో వచ్చినటువంటి తీర్పు అప్పుడు గెలుస్తేనేమో రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ గెలిచింది అనేటువంటి ప్రక్రియ అప్పుడు ఆ మాటలు అన్నప్పుడు 2024లో ఆగస్టు 1వ తేదీన 7 మంది రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 60:1 ప్రకారంగా వచ్చినప్పుడేమో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంట, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంట. సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ. ఇప్పుడు న్యాయశాఖకు సంబంధించినటువంటి ఏంటి సుప్రీంకోర్టు కదా, సుప్రీంకోర్టే కదా దేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో భాగమే కదా. దీన్ని అంటే మీరు యావత్తు తెలంగాణ సమాజము, తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తం చూస్తున్నది, దేశం మొత్తం ఆలోచిస్తున్నది. అప్పుడు ఇస్తేనేమో రాజ్యాంగబద్ధం సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఇప్పుడు ఇస్తేనేమో ఇది రాజ్యాంగబద్ధం కాదంటున్నారు. ఇది అరే అమ్మ ఇంత రాంగుగా ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఒకరిద్దరు వ్యక్తులు, డబ్బు ఉండి, పలుకుబడి ఉండి, మీడియా ఛానళ్ళు ఉండి, వివేక్ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ పని ఎజెండాగా పెట్టుకొని వైషమ్యాలు సృష్టించడం కోసం చాలామంది మాలల్లో ఉండేటువంటి ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, గద్దలు లాంటి వాళ్ళు, బొజ్జ తారకము, కత్తి పద్మ చాలామంది చెప్పారు వర్గీకరణకు సపోర్ట్ అని గతంలో. ఇప్పుడు మాలల గర్జన అని పెట్టేసి అది చెప్తా ఉన్నారు. ఇది సమాజం మొత్తం ఆలోచిస్తున్నది. ఎస్సీ వర్గీకరణ అనేది 97లో వచ్చింది, 2004లో ముగిపోయింది. దాదాపు సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి దీనిపైన చైతన్యం వస్తుంది. అక్కడ ఇయర్కి పెరుగుతుంది, ఆ సమూహం కూడా పెరుగుతుంది. వర్గీకరణ కావాలనే సమూహం కింది స్థాయి నుంచి కూడా అవేర్నెస్ వచ్చింది. దీనికి ఐకాన్ మందకృష్ణ మాదిగ. ఎంఆర్పిఎస్ ఏర్పడిందే మందకృష్ణ మాదిగ. 1994 నుంచి ఈదుమూడు నుంచి, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలన్నింటికీ ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో 30 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఆగిపోకుండా, అలసిపోకుండా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా వర్గీకరణ లక్ష్యంగా అన్న వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. ఒకవేళ ఆ పార్టీలు వర్గీకరణ చేయనందుకు మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. ఈరోజు మాదిగాని తల ఎత్తుకొని చెప్తున్నారు అని అంటే అది ఆత్మగౌరవంగా మందకృష్ణ మాదిగ అన్న. ఈరోజు పేరు పక్కన ఒక మాదిగా అని చెప్పుకుంటున్నారు సగర్వంగా. ఒక రెడ్డి అని చెప్పుకుంటాడు. వెలమ, కమ్మ, చౌదరి, గౌడు, మాదిగా కూడా ఆత్మగౌరవంగా ఎక్కడ కూడా అలసిపోకుండా ఆత్మగౌరవంతో పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ. ఈ మధ్యలో 1 ఇయర్ నుంచి మరి మీకు కూడా నోటీస్కి వచ్చి ఉంటుంది. మీరేమి ఇందా చెప్తున్నారు, మేము మనువాదం వలన అవేర్నెస్ రాలేదు, చైతన్యం రాలేదు, మాకు అందుకే ఈ ఘర్షణ పంచుకునే దాంట్లో అని అంటున్నారు. మనువాది అయిండు మందకృష్ణ మాదిగ అనేది ఎస్సీ ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడుతున్నారు. దళిత బహుజన కాన్సెప్ట్ మాట్లాడేది వాళ్ళు కూడా బీజేపీ కాషాయ పార్టీ చేతిలో చిక్కండి ఆయన అనేది ఎంతనేది ఉంది. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు
బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం పెట్టినప్పుడు హోటల్లో ఎంఆర్పిఎస్ విద్యార్థి నాయకత్వం ఎంఎస్ఎఫ్ నుంచి కావచ్చు, ఎంఆర్పిఎస్ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా నిరాహార దీక్ష ధర్నాలు చేసిర్రు. వాళ్ళ కార్యక్రమం అయితే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ వ్యక్తుల మీద దాడులు చేసిర్రు. మోడీ కవిల్లోకి పోయిండు మందకృష్ణ. నేనేమంటా ఉన్నానంటే చాలామంది రాంగ్గా దాన్ని అంటే డైవర్ట్ చేస్తూ ఉంటారు. కృష్ణమాది అన్న చాలా క్లారిటీ ఏంటంటే వర్గీకరణ నా లక్ష్యం. వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో భాగంగా ఆ ప్రభుత్వాలను ఒప్పించేందుకు నా మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు వాళ్ళ జనాభా దామాష రిజర్వేషన్ ఫలాలు అందాలి అంటే ప్రభుత్వాలకు చెప్పేందుకు, ఒప్పించేందుకు మందకృష్ణ మాదిగన్న బీజేపీని మోడీ గారిని ఒప్పిస్తున్నాడు. అంటే ఈడ జాతి చైతన్యం కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల కష్టాలు, మాదిగల కన్నీళ్లను తన కన్నీళ్లుగా భావించాడు. కానీ బయట చర్చ ఏం జరుగుతుందంటే 30 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసి చాలామంది ముఖ్యమంత్రులతో రాజ్యాలతో పోరాటం చేసి ఎందుకు బీజేపీకి ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని ఇంకొక చేతిలో ఎంఆర్పిఎస్ జెండా, ఇంకొక వైపు కాషాయ జెండా పట్టుకొని ఓట్లు వేయండి అని ఎంపీ ఎన్నికల్లో అడిగారు. అది పిలిపించిండు మందకృష్ణ మాదిగ. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు అంత ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది బీజేపీ? అంటే కృష్ణమాది అన్న కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు, చాలా సభల్లో కూడా చెప్పాడు, నా మాదిగ జాతి, నా మాదిగతో పాటు ఉండేటువంటి ఎస్సీలో ఉండేటువంటి మిగతా ఉపకులాలన్నిటికీ వర్గీకరణ లక్ష్యం కోసం, వర్గీకరణ నా ఎజెండా, దానికోసం వర్గీకరణ సాధించుకునేందుకు నేను ఈ అడుగు వేస్తున్నాను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. అదే మా డిబిఎస్ఏ సంఘంగా మేము బహుజన రాజ్యాధికారం రావాలని. అదే మీరు బహుజన రాజ్యాధికారం కాబట్టి అది కరెక్టా తప్ప అంటుంది. మేము ఏమంటా ఉన్నానంటే వర్గీకరణ జరగాలనేటువంటిది యావత్ సమాజం మొత్తం చెప్తా ఉన్నది కదా, మేము కూడా వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగేటువంటి అంటే వర్గీకరణ జరగాలని పునాది వేసి ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఇంతమంది అంటే ఇంత పెద్ద ఉద్యమం దేశంలో ఒక 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటం, ఒక జాతి ఆకాంక్ష, ఒక జాతి ఆశయం, మాదిగల కష్టాలు, మాదిగల కన్నీళ్లు, మాదిగల బాధలు మీరు చూడండి. వివక్ష అంటే గ్రామీణ ప్రాంతాలలో మాదిగలు మొదటి జనరేషన్లో యూనివర్సిటీలకు వచ్చి చదువుకుంటున్నారు. ఇండ్లు లేవండి, ఆస్తులు లేవు, భూములు లేవు, అంతస్తులు లేవు. మాదిగనే కాదు మిగతా ఉపకులాలకు కూడా. మాదిగ మాలనే కాదండి, చాలా డక్కలి ఉన్నది. నేను చెప్పాను ఫస్ట్, డక్కలి, పంబాల, మాస్తి, మాలదాసరి చాలా కులాలు ఉన్నాయి, నీరటి చాలా కులాలు ఉన్నాయి, నేతక, ఇవన్నీ కులాలకు వాటా అందట్లేదు కదా. అంటే బహుజన మేధావులు కొంతమంది అనేది ఏంటంటే వాస్తవంగా మందకృష్ణ మాదిగ గారి అంటే ఆ కెరియర్ అంతా చూస్తే చాలా పెద్ద పెద్ద హర్డిల్స్ ఫేస్ చేసి ఆంధ్రాలో మర్డర్లు అయినాయి, దళితులపైన అగ్రవాళ్ళని అందాడు, డైరెక్ట్గా పోయాడు, అంటే చావు అంచుల్లోకి పోయి వచ్చిండే. ఒక్కొక్క దగ్గర కనీసం అంబేద్కర్కి విగ్రహంకి దండ వేసే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో రాళ్ల దాడు చంపే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా దడవలే రాజ్యాల. ఈ రోజు ఎందుకు బెండ్ అయ్యిండు, అది ఎట్లా మీకు సమర్థనీయం బెండ్ అయ్యిండే అంటే అనేది ఈ మేధావులు అంటున్నారు, బహుజన మేధావులు. బెండ్ అయ్యిండు అంటే వర్గీకరణను అడ్డుకునేందుకు ఆ వ్యక్తి మీద అంటే కృష్ణన్న మీద రాంగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, ఉద్యమాన్ని మీరు ఎవరైతే అంటున్నారో కంచాయలే గారు లాంటి ప్రొఫెసర్ కూడా కాషాయ ఇది ఉంది, ఈ వర్గీకరణ అమలు కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, కాషాయ జెండా వైపు మాదిగలను తరలిస్తాను మందకృష్ణ. ఎక్కడ అనలేదండి, ఎక్కడ అనలేదు. కంచాయలే సార్ మీద కూడా రాంగ్గా అట్లా చేయాలి. ప్రొఫెసర్ కంచాయలే సారు మాదిగలతోటి మంచి అనుబంధం ఉన్నది. మాదిగలకు గొల్ల కురుమ, కంచాయలే సారు మాదిగలు, అంటే ఇద్దరు అనుబంధంతో కంచాయలే సార్కు అంటే గొల్ల కురుమలకు మాదిగలకు మంచి అనుబంధ సంబంధం ఉన్నది. అయితే ఐలేఎస్ఆర్ తోటి అంటే మాదిగలను అంటే రాంగుగా చూపించేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఓకే, ఐలేఎస్ఆర్ కూడా వర్గీకరణ జరగాలని చాలా సందర్భంలో చెప్పిండండి. మీరు చరిత్ర అదే వర్గీకరణ జరగాలంటారు, వర్గీకరణ జరగాలని వర్గీకరణ చాలా సందర్భంలో చాలా వేదికలలో కూడా వర్గీకరణ జరగాలని, వర్గీకరణకి 100% మద్దతు ఇస్తాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్తుండంటే వర్గీకరణ పేరుతోని మందకృష్ణ మాదిగ మనువాదం వైపు, మతతత్వం వైపు మాదిగలను తీసుకెళ్తాడు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు, స్పష్టంగా చెప్తుండే ఆయన. ఎక్కడ లేదు. కొంతమంది అంటే రాంగ్ ఇప్పుడు ఐలేఎస్ఆర్ మీద వేరే వేరే సందర్భంలో అన్న మాటల్ని ఏం చేస్తున్నారంటే క్లిప్స్ గా పెట్టి అననివి వేరే పదాలు పెట్టేసి కట్ పేస్ట్ చేస్తున్నారు ఐలేఎస్ఆర్ ని. దీంట్లోకి ఐలేఎస్ఆర్ ని
మాదిగలకు లేదు లేదు అన్నాడు వ్యతిరేకమని ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో అన్నాడు. ఇది లేదు లేదండి, ఇది లేదు. ఐలేసార్ వర్గీకరణకు మద్దతు అండి, మద్దతు 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 మద్దతే. జరగాలని కోరుకున్నాడు కూడా. ఈ మద్దతులో మతలబు ఉంది అంటాడు ఆయన. బీజేపీకి మద్దతు ఇవ్వడంలో మతలబు ఉంది, మతతత్వం వైపు తీసుకుపోతాడు. ఐలేసార్ అయితే వర్గీకరణకు మద్దతు సార్. దీంట్లో ఐలేసార్ మీద కూడా రాజకీయం చేద్దాం అనుకోవడం అనేది తప్పు. ఒకటి ఇంకో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, జడ్జిమెంట్ వచ్చింది, దేశవ్యాప్తంగా అమలు కావాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్ అమలు చేసుకోవాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. మిగతా స్టేట్లు వేరు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒకసారి అమలు అయింది 2004లో. క్లియర్గా పిక్చర్ ఉంది, ఎవరికి ఎంత ఇవ్వాలి ఏందనేది ఒక ఫిగర్స్ ఉంది, మీకు తెలుసు కదా. 2004 వరకు మీకు ఆ ఫ్రూట్స్ కూడా అనుభవించారు, ఎంత ఏ క్యాస్ట్కి వచ్చినాయి. ఎందుకు సంశయించి 2024 ఆగస్టులో వస్తే ఎందుకు డిలే అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడ ఈజీ కదా అమలు చేయడం. అదే కదా, ప్రభుత్వాల చిత్తశుద్ధి లేకపోవడం కదా. అంతేనా? ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు, జాప్యం ఉన్నది. మీరు ప్రభుత్వం పైన పోరాటం చేసి వదిలిపెట్టి మీరు మాల మాదలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ అదే చెప్తా ఉన్నామండి మన ఛానల్ ద్వారా. కొట్టుకోవడం తప్పండి. మేము ఎవరి మీద కూడా ద్వేషించట్లేదు. మా సంఘంగా కావచ్చు, లక్ష్య పరిశీలన కూడా కావచ్చు. ఇప్పుడు మాదిగలు డబ్బు కొడతారండి, సాంస్కృతిక ప్రదర్శనని ఇవ్వడం అంటే మా గొంతు ఇంత ఉన్నది, 1000 గొంతులు ఎందుకు. చాలా మంది కళానాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. అంటే మాకు అవసరము అంటే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేయడం ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సాంస్కృతిక పోరాటం అండి ఇది. 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటిది. కానీ 1,00,000 బరిసెలు అనేటువంటిది అది దేనికి నిదర్శనం? హింసకు నిదర్శనము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అది. అదే 1000 గొంతులు 1,00,000 డప్పులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. మీరు గమనించండి అండి. అంటే ఇక్కడ మాదిగలకు మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసం మీడియా కానీ బయట కొన్ని సంస్థలు కానీ మాదిగలని రెచ్చగొట్టి అంటే వీళ్ళ బహుజన రాజ్యాధికారానికి రాకుండా చేసేందుకు మళ్ళా కుట్ర జరుగుతుందా? కుట్రనే కదా, వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి. మీలో ఐక్యత లేక కుట్ర అంటే ఎట్లా? ఐక్యత కాదండి, ఐక్యత కానే కాదు. ఏంటి అంటే వర్గీకరణ జరగాలంటున్నాం. వర్గీకరణ జరగాలనేటువంటి స్టేట్మెంట్ తోటే మాలల్లో ఉండేటువంటి వాగ్గేయకారులు, మాలల్లో ఉండేటువంటి మేధావులు అందరు చెప్తున్నారు, ప్రొఫెసర్లు అందరు చెప్తున్నారు. ఇక్కడ వివేక్ లాంటి కొంతమంది వందలు నేను ముందు చెప్పానండి. 10% మంది జనాభా, 10% మంది మేధావులు అనుకునేటోళ్ళు, 10%లో అందులో వివేక్ లాంటి వాళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారండి. అంటే మాదిగల పంచాయతీ కానే కాదు. అంటే వివేక్ ప్రభుత్వాన్ని అననే వద్దా అనేది మేము చెప్తున్నామండి. వివేక్ ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాను అవసరం. ఇప్పుడు వివేక్ గారు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి ఎమ్మెల్యే. వాళ్ళ అన్న వినోద్ గారు బెల్లంపల్లి నుంచి, వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి, వాళ్ళు 3 ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళ బాసు ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే చెప్పినప్పుడు ఏమవసరం అండి? అదే నేను అంటుంది. రేవంత్ రెడ్డి గారే చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాకనే ఎంబడే అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడి మేము అమలు చేస్తామని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం నాకు కూడా బాగా నచ్చిందండి. సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం ఎంబడే అది నాకు మంచిగా అనిపించింది. స్టేట్మెంట్ మంచిగా అనిపించింది. దాని వెనుక ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు మల్లికార్జున ఖర్గే లాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది వర్గీకరణ చేస్తామని. మహబూబ్ నగర్ సభలో కానీ రాహుల్ గాంధీ గారు వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వర్గీకరణ అనేటువంటిది వివేక్ గారు తను అట్లా ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం అంటే నేను సస్పెండ్ చేయాలి కదా. అదే రెచ్చగొడుతున్నాడు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 రోజు జడ్జిమెంట్ రాగానే ఈవినింగ్ బయటకు వచ్చి చెప్పి మొట్టమొదటి అమలు చేసేది నేనే. అవును, స్టేట్మెంట్ ఇచ్చింది కానీ స్టేటస్ లేదు. అవును, ఏమిటి కారణం? అంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే గారు కాదా? మల్లికార్జున ఖర్గే గారు బీజేపీ. మల్లికార్జున ఖర్గే ఉంటాడు పెద్ద నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు. వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళతోటి సమాచారం చెప్పిండు అనేది బయట చర్చ జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే గారు. మరి మీకు ఇంకా అనుమానం అవ్వదని? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం. మరి మీ ఒత్తిడి వదిలిపెట్టి మీరు కొట్టుకుంటున్నారు కదా. ఇది మళ్ళీ కొట్టుకోవడం కానే కాదు, ఇప్పుడు కొట్టుకోవడం కానే కాదు. ఇంటెలెక్చువల్గా ఇది పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతున్నది. 1,00,000 బరిసెలు అనేది అది దేనికి నిదర్శనం? బరిసెలు తీస్తున్నట్టు ఇదేమో కర్రలో బరిసెలు దేనికి తీస్తారు? అదే కొట్టుకోవడానికి. అదే అనుకోవాలా? ఇప్పుడు బరిసెలు అన్నప్పుడు ఇప్పుడు
ఆగస్టు ఏంది ఇప్పుడు వాళ్ళ వృత్తి బరిసెలు కర్రలు కాదు. ఫిబ్రవరి 8వ తారీఖు 7వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటిది ప్రకటించింది కృష్ణమాది అన్న గారు సబ్బండ వర్గాల సపోర్టు తోటి ఎస్సీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు అగ్రవర్ణ మేధావులతో కూడా. కానీ ఇప్పుడు ఈ ఆగస్టు 2వ తేదీ కదా, ఆగస్టు ఫిబ్రవరి 2వ తేదీ అంటే ఫిబ్రవరి 2వ తేదీ అంటే ఇది కౌంటర్ ప్రోగ్రామ్ అని సమాజం గమనిస్తుంది కదండి. ఇది కొట్టుకోవడం ఎట్లయితుంది? సమాజం మొత్తం గమనిస్తూనే ఉన్నది కాబట్టి సమాజం గమనిస్తున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే వర్గాలు ఏమున్నాయి? అసలు సమాజం నుంచి మీకు ఎట్లా ఉంది? ఎస్సీ వర్గీకరణ కోసం సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఇంచుమించు ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలు మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నాయండి. బయట నుంచి బయట బీసీల నుంచి కూడా బీసీ సమాజం నుంచి కవులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు బీసీల నుంచి ఇప్పుడు ప్రజా వాగ్గేయకారిణి విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ యాదవ్ అన్న, చాలామంది ఇస్మాయిల్ కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, సీనియర్ జర్నలిస్టు కె శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, జయప్రకాష్ నారాయణ అన్న, తీర్మర్ మల్లన్న లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు, అరగోపాల్ సారు, కోదండరామ్ సారు, కంచాయిలే సారు, వీళ్ళందరూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. చాలా సందర్భంలో చెప్తా ఉన్నారు. మళ్ళీ నర్సిరెడ్డి లాంటి వాళ్ళు, నల్గొండ గద్దర్గా పేరున్నటువంటి నల్గొండ గద్దర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ స్వర్ణక్క, మధుప్రియ, మిగతా అందరూ అంటే బహుజన వాదం అంటే సబ్బండ వర్గాల నుంచి ఎస్సీ వర్గీకరణకు మేధావులు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ పృథ్వీరాజ్ యాదవ్ అన్న ఉద్యమకారుడు, ఇస్మాయిల్ అన్న లాంటి వీళ్ళందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకంగా బయట వర్గాల నుంచి అంటే సబ్బండ వర్గాలను ఎక్కడైనా వ్యతిరేకత వస్తుందా? అంటే వర్గీకరణ జరగొద్దు అనేది ఎవరైనా అంటురా? వర్గీకరణ ఫలితాలతో సంబంధం లేని వర్గాలు కూడా మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ ఇందులో ముఖ్యంగా మాదిగా అనుకునేటువంటి అంటే మాదిగల్లో ఉండేటువంటి అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మేధావులు కావచ్చు, ఇటికల పురుషోత్తం సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కాశీం సార్ లాంటి వాళ్ళు, ముత్తయ్య సార్ లాంటి వాళ్ళు. నేనేమంటున్నాను, ఇవన్నీ మద్దతు అన్ని వర్గాల మద్దతు, ప్రభుత్వం మద్దతు ఉంది. ఎందుకు అవుతుంది? అదే అంటున్నా, ప్రభుత్వాల చిత్తశుద్ధి లేకపోవడము. ఆ చిత్తశుద్ధి మీరు నిరూపించుకోండి అని చెప్పేందుకే 1000 గొంతులు 1,00,000 డప్పులు. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, 1000 గొంతులు 1,00,000 డప్పులు ప్రభుత్వం మీద మాలల మీద? ప్రభుత్వం మీద. ఇది మాలల మీద కాదండి, పక్కా మాలల. అసలు వాళ్ళకి శత్రువులు ఎట్లా అవుతారండి? మీరు భలే ఉన్నారండి. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మా సోదరులు అండి. 1,00,000 గొంతులకి 1,00,000 పరిశీలు కౌంటర్. అది మాకైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కానీ మేము అంటే సమానంగా పంచుకుందాం అంటున్నాం. ఇప్పుడు సమానంగా పంచుకుందాము అనేటువంటిది మాదండి. సమానంగా మేము పంచుకోము, మేమే ఎక్కువ తింటాము అని కొంతమంది మిగతా వాళ్ళను రాంగ్ గైడెన్స్ చేయడం వల్ల అది రాంగ్గా వెళ్ళిపోతున్నది. ఇప్పుడు యూనివర్సిటీ కేంద్రంగా అండి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థి లోకాన్ని కదిలించడం, డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది విద్యార్థి లోకం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు కళానాయకులు లాంటి వాళ్ళు కూడా 1000 గొంతులు 1,00,000 డప్పుల్లో ఏపూరి సోమన్న కానీ, మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్న లాంటి వాళ్ళు, మాట్ల తిరుపతి, పాటమ్మ రాంబాబు, వీళ్ళందరూ కూడా అంటే పెద్ద ఎత్తున, గుడిపల్లి రవణ కావచ్చు, సురేష్ మహాజన, మా భీమ్రం నుంచి మన రజనీకాంత్ లాంటి వాళ్ళు, ఎంతోమంది విద్యార్థి నాయకత్వం, మా డిబిఎస్ఏలో ఉండేటువంటి విద్యార్థి నాయకత్వం, కాసల మధుసూదన్ అన్న లాంటి వాళ్ళు, మంద విజయన్న లాంటి వాళ్ళు, మా డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్రం సంఘాల నుంచి బయట అన్ని సంఘాల మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల యూనివర్సిటీ కేంద్రంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో సుమారు ఒక 50 విద్యార్థి సంఘాలతోటి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా 50 విద్యార్థి సంఘాలతోటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ హాల్లో వర్గీకరణకు సపోర్ట్ కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలు వచ్చి మద్దతు ప్రకటించినాయి. దీనికి సమన్వయకర్తలుగా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు, అదేవిధంగా దరువు ఎల్లన్న గారు, వీళ్ళిద్దరు సమన్వయకర్తలుగా వ్యవహరించారండి. నేనేమంటున్నా, సామాన్యులకు అర్థం కాదు ఏంటంటే, మీరు ఇవన్నీ చెప్తున్నారు, మీకు వెనకాల 1000 మంది మద్దతు, 1000 సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, గవర్నమెంట్ మద్దతు ఉంది. ఏ శక్తి అడ్డుకుంటుంది మరి? ఎందుకు అవుతుంది? ఇవన్నీ అనేక సబ్బండ వర్గాలు మీకు మద్దతు ఉంది, చట్టం మద్దతు ఉంది, ఏది జడ్జిమెంట్, గవర్నమెంట్ రెడీగా ఉంది, మరి ఎవరు ఆపుతున్నారు? అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వివేక్ లాంటి వాళ్ళు
మీడియా ఛానళ్లను పెట్టి ఏం ఇంత చేస్తున్నారు పెద్ద వ్యవస్థకు వివేక్ ఒక లెక్క. ఏంటంటే వాళ్ళకు మీడియా పెట్టి డబ్బులను పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు రివ్యూ పిటిషన్లు వేసుకున్నారు. ఒక రివ్యూ పిటిషన్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? వేరే వాళ్ళతో రివ్యూ పిటిషన్ లేపియడం ఏంది మరి కంక్లూజన్ ఏంది? రాలే. రివ్యూ పిటిషన్ లేపియడము, మీడియా ఛానళ్ళల్లో రాంగ్గా మెసేజ్ చేపియడము, డబ్బులు ఇప్పించి మాలల సింహ గర్జనకు వాళ్ళని రెచ్చగొట్టి తీసుకురావడం. ఇప్పుడు ఇదంతా కూడా డబ్బు ఉండే కదా. మాదిగలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. మీరు అడగొచ్చు మళ్ళా, మరి మాదిగలు ఎట్లా వస్తున్నారు అంటే ఎవరు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను అంటున్నాండి ఈ సందర్భంగా, మాదిగలు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో కానీ లేదంటే కృష్ణమాదిగని ఎక్కడన్నా పిలుపునిచ్చిన కార్యక్రమాలలో స్వచ్ఛందంగా వస్తున్నారు. మాదిగలే కాదు, మాదిగ ఉప కులాలు వస్తున్నాయి, బీసీ కులాల నుంచి కూడా మద్దతు. వీళ్ళది న్యాయమైన పోరాటం స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగే ఉద్యమం కదా వర్గీకరణ అనేటువంటిది. వర్గీకరణ అంటే మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ అందుతాయి, మిగతా వాళ్ళకు తక్కువ ఫలాలు అందుతాయి అనేటువంటి రాంగ్. ఇది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల అన్ని పంచుకుందాం అంటున్నాం. మేము మళ్ళీ చెప్తున్నామండి, మనం పంచుకుందాం రిజర్వేషన్ ఫలాలను పంచుకొని మళ్ళీ మనము ఐకమత్యంగా ఉందాం. గతంలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నదండి. గతంలో అది తీసివేసే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు అందరే ఎస్సీలో ఉండేటువంటి అన్ని కులాలతోటి, మా మాల సోదరులతోటి, ఎస్టీలతో అందరితోటి కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం మేము. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి క్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం ఏకమై పోరాటం చేసినాం. వర్గీకరణ సమస్య ముగింపు అయిపోయిన తర్వాత మన లక్ష్యం బహుజన రాజ్యాధికారం కదా. మేము కూడా చెప్తున్నాం క్లారిటీగా, కులం మతం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా. మేము దానికి 100కు 100 పాలుగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన బాటలో ప్రయాణిస్తున్నాము. నిజమైన అంబేద్కర్ వాదులము. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించడం కరెక్ట్ కాదండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాం మా సంఘం నుంచి అయినా నేను కానీ. మళ్ళీ మేము మాలలకు వ్యతిరేకం కాదండి, మాలలకు వ్యతిరేకం కాదు, ఏ మాలకు వ్యతిరేకం కాదు. నేను ఏ మాల ఏ డాక్టర్ ఏ మాలకు వ్యతిరేకం కాదండి. వర్గీకరణ సపోర్ట్ చేస్తే మా శత్రువులు మాలలా? ఎట్లా వాళ్ళు మా సోదరులు, వాళ్ళు నా వర్గాలలో, నా దళిత బిడ్డలు, నా వాళ్ళు. కానీ అరే అంటే మేము వాళ్ళ శత్రువులు, మాలలు మాకు శత్రువులా? కాదు. అది నేను వివేక్ లాంటి వాళ్ళు మీడియా వాళ్ళు పెట్టి వాళ్ళ శత్రువులు క్రియేట్ చేస్తున్నారండి. మీరు డయాస్ మీద గట్టిగా స్టేట్మెంట్ ఇస్తారు, మీకు మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు తెలుసా? ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చేవాళ్ళు, వర్గీకరణకు మద్దతు ఇచ్చేవాళ్ళని వాళ్ళు ఏకి పారేస్తారు, వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళని మీరు ఏకి పారేస్తారు. ఎక్కడండి? అంటే ఏమి ఇస్తున్నారు సమాజానికి మీరు సందేశం? ఇక్కడ అదే అండి, సోషల్ మీడియాలో ఎంత అవమానకరమైన పోస్టులు పెడతాను. అట్లా పెట్టేటోళ్ళు ఎవరెవరు నేనే అంటున్నాండి. ఇప్పుడు మాదిగలు మాలల మీద చాలా దురుసు ప్రవర్తన అంటే పదజాలం అనకూడదు. మాలలు కూడా మాదిగల్ని అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక క్రమశిక్షణగా నైతికంగా విలువలతోటి మాట్లాడాలంటున్నాం. మేము కూడా విలువలు ఉండాలండి. బాబా నిజమైన అంబేద్కర్ వారసులు అంటే ఎవరు? అంటే విలువలతోటి ఒక మహనీయుల జ్ఞానంతో ఉన్నటువంటి మనము విలువలతోటి మాట్లాడాలి. ఎవరైనా సమయాన్ని ఎవరైనా కోల్పోవద్దు. మాదిగలకు కోల్పోవద్దు, మాలలు కావచ్చు, మాలకు ఉపకులాలకు ఎవరైనా కోల్పోవద్దు. ఎవరు నాకున్న అవగాహన ఏంటి అంటే ఏ మాదిగ కూడా ఏ మాలను కూడా అంత రాశిగా తిట్టిన సందర్భాలు ఎక్కడ లేవండి, ఎక్కడ లేవు. కృష్ణమాదిగ అన్న గారు ఎక్కడన్నా రాంగ్ స్టేట్మెంట్ ఒక దురుసుగా ఎక్కడైనా మాట్లాడలే. మాదిగలో ఉండేటువంటి కళా నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థి ఉద్యమ నాయకులు కావచ్చు, వర్గీకరణ కావాలనుకునేటువంటి ఎవరు కూడా ఎక్కడ కూడా దురుసు పదజాలం కానీ ఎక్కడ వాళ్ళను రెచ్చగొట్టేటట్లు అంటే హింసించేటువంటి అంటే వాళ్ళని అవమానకరమైన పదజాలం మాట్లాడలేదు ఎవరు కూడా. కానీ అదే కొంతమంది మళ్ళీ 1-2 మంది జర్నలిస్టులు అనుకునేటోళ్ళు కొంతమంది కృష్ణానన్ను తిట్టిరు, రెచ్చగొట్టేటట్లు తిట్టిరు. అదే మరి అది ఏమి సందేశం? అది రాంగ్ కదండి. ఎట్లా అది ఎట్లా తిడతారు? అట్లా కృష్ణన్నే కాదు, మీరు ఏదైతే బీసీ మేధావులు బహుజన మేధావులు అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు మీరు మీటింగ్లో ప్రెస్ క్లబ్లో ఇంకోటో సమావేశాలు పెడితే ఇన్విటేషన్ లేకుండా కూడా మీ డిమాండ్ న్యాయమైంది, మీకు న్యాయం జరగాలని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మేధావులు. అవును, కానీ వాళ్ళని ఏకిపారేస్తారు. మీరు వాళ్ళకి ఏం మోరల్ మద్దతు ఇచ్చారు?
నాకు అర్థం కాలేదండి, నాకు అర్థం ఇప్పుడు కాలేదు. మీరు పెట్టే వర్గీకరణ కోసం ఏదో సమీకరణ ప్రోగ్రామ్స్ పెడతారు. జర్నలిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, మీరు ఇన్విటేషన్ ఆహ్వానించకుండా కూడా వచ్చి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. అట్లాంటి వాళ్ళని సోషల్ మీడియాలో అవతల సామాజిక వర్గం నుంచి విపరీతమైన దాడి. మీరేం అంటే నేను గమనించింది ఏంటంటే, మరి ముఖ్యంగా 30 ఏళ్ల నుంచి మాదిగ సమాజం, మాదిగ ఉపకులాల వర్గీకరణ జరగాలని ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నది. వర్గీకరణ కోసం కృష్ణమది అన్న గారు ఇంత పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీనికి సబ్బండ వర్గాలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, కళానాయకులు 30 ఏళ్ళ నుంచి మద్దతు ఇస్తున్నారు కదా. నోటికాడికి వచ్చిన బుక్కను లాక్కుంటున్నారే అనేటువంటి ఆవేదనతోటి, సింపతి ఆవేదన బీసీ వర్గాల నుంచి, ఓబీసీల నుంచి, అంటే ఇక్కడ బీసీ దేశవ్యాప్తంగా ఓబీసీ అంటారు కదా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆవేదన ఏంటంటే, అరే వర్గీకరణ న్యాయబద్ధమైందని సుప్రీంకోర్టు చెప్పినాక కూడా మళ్ళీ దీన్ని అడ్డుకునేందుకు రివ్యూ పిటిషన్ లేదు. సుప్రీంకోర్టు చెప్పినాక రాజ్యాంగబద్ధంగా కాదంటుర్రేంది, మళ్ళీ పార్లమెంటులో జరగాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఎందుకు ఇంత ఆటంకం చేస్తున్నారు? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అంటున్నారండి, స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నారు వర్గీకరణకు సపోర్టుగా. ఇప్పుడు అనాలి, ఒకరిని తిట్టాలి, ఒకరిని ద్వేషించాలి, ఒకరిని పగబట్టాలి, ఒకరి మీద దౌర్జన్యంగా పదాల, అది రాజ్యాంగ స్ఫూర్తి కాదండి, అంబేద్కర్ వాదం కాదు, అది నిజమైన అంబేద్కర్ వాదం కాదు. ఒక మనిషిని జ్ఞానంతో కొట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో మనం చర్చించాలి, న్యాయబద్ధంగా పంచుకోవాలి వాటా, మన వాటా అనేటువంటి. మాదిగ మేధావులు కానీ, సబ్బండ మేధావులు కానీ ఇది న్యాయబద్ధమైంది కదా. ఇంకో చర్చ కూడా ఏమొచ్చిందంటే, గవర్నమెంట్ చూస్తుంది పైన కూర్చొని ఇద్దరు కొట్లాడ పెట్టి, అసలు ఈ వర్గీకరణ మర్చిపోయి మీరు కొట్టుకునే పరిస్థితికి వస్తుందా, అసలు నిజంగా వర్గీకరణ వస్తుందా అనే పెద్ద డౌట్ ఉంది. గవర్నమెంట్ని ప్రశ్నించట్లేదు మీరు కానీ వాళ్ళు కానీ, వాళ్ళేం మ్యానిపులేట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరేం మాకు చట్టం ఇచ్చింది, కోర్టు ఇచ్చింది మాకు అంటున్నారు. ఇద్దరిది కావట్లేదు. అక్కడ చేయాల్సిన గవర్నమెంట్ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఇది ఎడిపోద్ది అనుకుంటున్నారు కంక్లూజన్. నిజంగా అది నేను అసలు మా ఒపీనియన్ కూడా అదే ఉండేది. ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, చిత్తశుద్ధిని చాటుకోవాలి కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక వెంబడే అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు నిరూపించుకొని వర్గీకరణను అమలు చేయాలి కదా. ఈ అమలు చేయాలంటే ప్రభుత్వానికి మేము చెప్పాలి కదండి. ఈ చెప్పే క్రమంలో భాగంగా యూనివర్సిటీ స్థాయిలలో కానీ, వివిధ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలందరినీ, మళ్ళీ చెప్తున్నామండి, మన ఛానల్ నుంచి ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం కోసం మనమంతా ఒక్కటే. వర్గీకరణ అనేది 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటము, ఇది న్యాయబద్ధమైంది. మీరందరూ స్పందించండి, ఆలోచించండి, మీరందరూ బయటికి రండి, ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇద్దాం. గట్టి మెసేజ్ ఇచ్చి వర్గీకరణ జరిగేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అమలు చేయాలి అనేది ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అండి. ప్రభుత్వానికి తెలవాలి కదా మరి. వీళ్ళ ఆకలి, ఇప్పుడు నాకు ఆకలి ఉందండి, ఆకలి ఉంది అని నేను చెప్తానే కదా నీకు తెలిసేది. నాకు ఆకలి అవుతుంది అని నేను చెప్తానే నీకు తెలుస్తుంది, నువ్వు అన్నం పెడతావు. మేము అంటున్నాం బిర్యానీ కావాలనట్లేదు, ఫస్ట్ ఆకలి అవుతుంది మాకు, కాసింత అన్నం మెతుకులు మాకు పెడితే నేను ఉంటా, లేకపోతే అలసిపోయి కింద పడిపోతా. వర్గీకరణ అనేటువంటిది కూడా, అరే ఫలాలు అందట్లేవు, అన్ని కులాలకు అందట్లేవు, ఎస్సీలో ఉండే 59 ఉపకులాలన్నిటికీ అందట్లేవు, కొన్ని వర్గాలు మాత్రమే పైకి వస్తున్నాయి. విద్యాపరంగా కొందరే ముందుకు వస్తున్నారు, కొన్ని ఒక కులం, 2 కులాలే 3 కులాలే వస్తున్నాయి. నేను రాజకీయ రంగంలో కూడా ఎస్సీ అంటే కొందరే బయటకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా అన్ని కులాలలో కూడా వాటా వస్తుంది కదా వర్గీకరణ వస్తే. ఉద్యోగాలలో కూడా, ఈ ఉద్యోగాలలో కూడా ఎవరి జనాభా ప్రకారంగా వస్తే ఉద్యోగాలు కూడా లభితాయి కదా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలలో మొన్న ప్రభుత్వం కూడా ఏం చేసింది, మీరు అన్నట్టు మంచి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే కొట్లాట పెడుతున్నాయి. ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవట్లేదు. మీరు అన్నది మంచి ప్రశ్ననే అండి, చాలా మంచి ప్రశ్న. ప్రభుత్వాలను జాప్యం చేస్తున్నాయి, కుట్రలు చేస్తున్నాయి, విడగొడుతున్నాయి, రెచ్చగొడుతున్నాయి. ప్రభుత్వాలు రెచ్చగొడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంకా రెచ్చగొడుతున్నాయి.
అవసరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు కదా ఇంత రెచ్చగొట్టుడు. ఇప్పుడు నేను ఒకటి సార్, ప్రభుత్వము మొన్న డిఎస్సి మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులలో డిఎస్సీలలో వర్గీకరణ అమలు చేయొచ్చు, కానీ అమలు చేయలేదు. గ్రూప్ 4 దాంట్లో అమలు చేయొచ్చు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కదా రిక్రూట్మెంట్ జరిగింది. అమలు చేయొచ్చు కదా ఈ ఉద్యోగాలలో అమలు చేస్తే ఎస్సీలో ఉండే అన్ని కులాలకు ఉద్యోగాలు కొద్దిగా ఎక్కువ వచ్చేది కదా. వర్గీకరణ అమలు అయ్యేది అంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు, జాప్యం ఉన్నది, ప్రభుత్వాలలో నిర్లక్ష్యం ఉన్నది, జాప్యం ఉన్నది, చిత్తశుద్ధి లేదు. అంటే దళితుల ఓట్లు మీకు కావాలి, దళితులను రాజకీయంగా మీరు ఎమ్మెల్యేలు కావాలంటే, ఎంపీలు కావాలంటే, మినిస్టర్లు కావాలంటే దళితుల ఓట్లు కావాలా? మేము ఇంకా వెనుకబడి కొట్టుకొని సావాలి, మీరు మాత్రం పదవులు అనుభవిస్తుంటారు, మీరు మాత్రం ముందుకు సాగుతుంటారు. అంటే మాకు రావాల్సినటువంటి పథకాలు రాకుండా చేస్తున్నారు. ఇది కుట్ర కదా, ఇది ఖండిస్తున్నాం కదా. యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా చదువుకున్నటువంటి వాళ్ళుగా, చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేస్తున్నటువంటి మాకు ఎందుకు ఇంత బయటకు వచ్చి ఇప్పుడు మన ఛానల్ ద్వారా కానీ శ్రీనివాస్ సార్ మీతోటి మేము ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం స్వచ్ఛందంగా అంటే న్యాయబద్ధమైంది. వర్గీకరణ చేస్తే అన్ని కులాలకు లబ్ధి పొందుతుంది, ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి, ప్రజలందరూ బయటికి రావాలి, కుట్రల్ని పసిగట్టాలి, వర్గీకరణ జరుగుతుంది, అన్ని కులాలకు లాభం జరుగుతుంది అనేటువంటి అంటే చైతన్యం చేయడం కోసమే మేము కూడా బయటకు వచ్చినామండి. మేము కూడా ఎప్పుడు బయటకు వచ్చి ఇట్లా ఓపెన్గా మాట్లాడి డిబేట్లలో మేము తక్కువగా అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలి, మనము నెట్వర్క్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఐడియాలజీ ముందుకోవాలి, బహుజన రాజ్యాధికారం కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. డిబిఎస్ఎస్ సంఘంగా డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ సార్ లాంటి వాళ్ళు అందరు సార్ నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్నాం. మా డిబిఎస్ఎస్ డిఎంఎస్ఎస్ భీమ్రం నుంచి వర్గీకరణకు ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే ఇది న్యాయబద్ధమైంది. మేము మాలలకు వ్యతిరేకం కాదండి, వర్గీకరణకు సపోర్ట్ చేసినంత మాత్రమే మేము మా మాలలకు వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా నా సోదరులే, పంచుకుందామంటున్నాం, పంచుకున్న అనంతరం కలిసి రాజ్యం కోసం పోరాడదామంటున్నాం. పంచుకున్నంత మాత్రం నువ్వు ఆ రాజ్యాధికారం కోసం ఎట్లా అని అడుగుతావు, ఇది కరెక్ట్ కాదండి. చివరిగా మీరేం మా డిమాండ్ మాకు జరుగుతున్న నష్టాన్ని న్యాయానికి సంబంధించి న్యాయం అడిగిన కోర్టు ఇచ్చింది, మాకు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ అడ్డంకి లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అమలు చేయాల్సిన వాళ్ళు చేయకుండా, పెద్దన్న పాత్ర పోషించకుండా మీ ఇద్దరి మధ్యలో గొడవలో పెట్రోల్ పోసి కొద్ది పెద్ద చేయాలని చూస్తుందా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. మీది ఒకవైపు చూస్తే మాకు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా, మాకు జరుగుతున్న అన్యాయం పెద్ద, ఆ ఉద్యమం ఫలితం ఇది అని మీరు చెప్తారు. ఒకవైపు మాల సామాజిక వర్గం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పట్లేదు. అవును, వర్గీకరణ చట్టవిరుద్ధం అంటున్నారు. అవును, చట్టవిరుద్ధం అంటున్నారు, అన్యాయం జరిగిందని చెప్పట్లేదు. వర్గీకరణ ఆపేందుకు అట్లా అంటున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది అంటలేదు, వర్గీకరణ చట్ట వ్యతిరేకం అంటారు. అవును, ఆడ లైన్ ఉంది ఒకటి. అవును, మీకేం అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి, వాళ్ళు అన్యాయం జరుగుతుంది అంటలేదు, మాకు చట్ట వ్యతిరేకం జరుగుతుంది 341 హైకోర్టు అని చెప్తున్నారు. అవును, వాళ్ళు ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. ఎందుకు ఈ గొడవను ఇట్లా పెద్ద చేయకపోతే తేల్చిపడేయచ్చు కదా. అవును, ఇప్పుడు మెయిన్గా మేము ఏం చెప్తున్నామంటే తేల్చిపడేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. నేను అందుకే అండి మళ్ళీ మీరు ఏదైతే మీకు ఈ దళిత బహుజనులు అందరూ మద్దతిస్తారు, బీసీలు వీళ్ళందరూ డెలిగేషన్ పంపండి ప్రభుత్వం. నేను అదే అంటున్నామండి, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిర్రు, మాదిగ మేధావులు వెళ్ళారండి, మిగతా సబ్బండ వర్గాలు కూడా వెళ్ళారు. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. రిప్రజెంటేషన్ ఇస్తే వర్గీకరణ సుప్రీంకోర్టు ప్రకారంగా స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరము అరే వర్గీకరణ జరగాలని యూనివర్సిటీ యంత్రాంగం వెళ్ళింది, మేధావులందరూ కూడా వెళ్ళిరు. ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రొఫెసర్ కాశీం సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మల్లేశం సార్, గడ్డం మల్లేశం సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం అంటే ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో నేను అనేది ఇప్పుడు ఒక పీక్ వచ్చింది. లక్ష వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి, ఇది ఎటో పోతుంది, సమాజం స్ప్లిట్ అయ్యేటప్పుడు మీరు గమనించవచ్చండి. ఆల్రెడీ వర్గీకరణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వివేక్ గారు ఏం చేశారు, కొంతమంది మాలల మేధావులు అనుకునే వాళ్ళని తీసుకుపోయి వర్గీకరణ జరగొద్దు అనేది మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి చెప్పేవాడు చెప్తారు సార్, వాళ్ళకి పెద్ద పోషించాలి కదా. నేను అందుకోసమే వేల గొంతులు లక్ష డబ్బులు దాని మీద మీరు ఎందుకు అడగట్లేదు? ఆల్రెడీ ఇప్పుడు మేము విద్యార్థులం అండి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి నాయకులు మేము మన ఛానల్కి వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాం, ఈ సమాజంకి తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే న్యాయాన్ని సత్యాన్ని ప్రచారం చేయాలి. సంతుగా అడిగే బాబు సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది అంటే సత్యం వర్గీకరణ అంటే సత్యం కోసం మేము అలాంటి వాళ్ళం బయటకు వచ్చినామండి విద్యార్థులుగా. కళానాయకులు ఏం చేస్తున్నారు అంటే బయటకు వచ్చి
ఊళ్ళకి వెళ్తున్నారు కళానాయకులు వాళ్ళ గొంతు వాగ్గేయకారులు ఏం చేస్తున్నారంటే ఊళ్ళకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయడం. రామంచ భరత్ అన్న, డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు, తర్వాత దరువు ఎల్లన్న, బిట్టపల్లి సురేందర్, వీళ్ళందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఈ చేసిన అనంతరము వీళ్ళేమో ఇది చేస్తున్నారు. తర్వాత మేధావులు ప్రొఫెసర్లు సభలు పెడుతున్నారు. విద్యార్థి నాయకత్వం ఉన్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ గతంలో ఇంతకుముందు కూడా చెప్పానండి, ఉస్మానియాలో సుమారు ఒక 60 విద్యార్థి సంఘాలతోటి అన్ని సంఘాలు అన్ని వర్గాల నుంచి మద్దతుతోటి ఓయూలో వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి, 1000 గొంతు 1,00,000 డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని అన్ని సంఘాలతోటి వాళ్ళందరినీ ఐక్యమత్యం తీసుకొచ్చి ఒక పెద్ద అంటే చర్చా కార్యక్రమాన్ని సంఘీభావంగా ఏర్పాటు చేయడం కోసం డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు, దరువు ఎల్లన్న గారు వీళ్ళిద్దరు యూనివర్సిటీలో అన్ని సంఘాలను ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు విద్యార్థులు చేసే పని విద్యార్థులు చేస్తున్నారు, కళానాయకులు చేయాల్సిన పని కళానాయకులు చేస్తున్నారు, మేధావులు చేయాల్సిన పని మేధావులు చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా బయటకు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మన ఛానల్కి వచ్చినంటే కూడా చైతన్యవంతం చేయడం కోసమే కదండి. ఇప్పుడు మన ఛానల్కి వచ్చి కూడా ప్రజలందరినీ మోటివేట్ చేయడం కోసమే కదా నేను కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం మేము క్లారిటీగా అండి, ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా అంటే అందరము అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా వర్గీకరణ జరగాలి అనేటువంటి న్యాయం. ఇంకొకటి మేము అంటున్నాం ఏంటంటే మీరు గమనించవచ్చండి, ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మాదిగ ఉపకులాలు, సబ్బండ వర్గాలు ఇవి నైతికంగా మద్దతు ఉన్నది. ఇక్కడ నైతికంగా మద్దతు ఉన్నది, చట్టపరంగా సుప్రీంకోర్టు మద్దతు ఉన్నది, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. మరి కమిషన్లు కూడా ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యక్తులు అబద్ధాలు చెప్పవచ్చు, కమిషన్లు చెప్పలేవు కదా. అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పడ్డదండి, వర్గీకరణ జరగాలన్నది. 1997లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడ్డది, వర్గీకరణ జరగాలన్నది. 2008లో ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది, వర్గీకరణ నివేదిక ఇచ్చింది, వర్గీకరణ జరగాలని. తర్వాత 2024లో మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కమిషన్ వేసింది, ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి అని చెప్పేసి. దాని షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసింది. షమీమ్ అఖ్తర్ ఆంధ్రప్రదేశ్లో మన రాజీవ్ రంజన్ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏర్పడ్డది. అట్లనే మీరు గమనించవచ్చండి, కమిషన్లు కూడా మహారాష్ట్రలో లాహూ సాల్వే అనేటువంటి కమిషన్ ఏర్పడ్డది, కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ ఏర్పడ్డది, తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఏర్పడ్డది, ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ ఏర్పడ్డది, పంజాబ్లో గురునాథ్ సింగ్ కమిషన్ ఏర్పడ్డది. అంటే ఇన్ని కమిషన్లు ఏర్పడ్డాయి కదా. వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది అనేది ఈ కమిషన్ల ఒక్క నిమిషం అండి, ఈ కమిషన్ల నివేదిక ఏం చెప్పింది తెలుసా? కమిషన్ల నివేదిక ఏం చెప్పింది? వర్గీకరణ జరగాలని చెప్తున్నది. అన్ని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఏమంటారంటే అన్ని ఉన్నాయి కానీ అల్లుల నోట్లో ఏదో ఉందంటారు కదా, అది అవుతుందా ఏంది ఎడిపోద్ది. ఇది ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే ఈ కంక్లూజన్ ఎప్పుడు వద్దు, ఎండ్ ఎప్పుడైంది, ముగింపోయింది. అంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి అమలు చేస్తే దీనికి ఇండు పరిష్కారం దొరుకుతుందండి. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒకటి ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ వర్గీకరణ అమలవుతుందండి ఒకటి. రెండవది హర్యానా రాష్ట్రంలో అమలవుతుంది. మూడవది తమిళనాడులో కూడా అమలవుతుందండి వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్లో అమలు కావచ్చు, టీడీపీ పార్టీ మద్దతు ఉన్నది. ఇక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది, త్వరలో వస్తుంది, ఇక్కడ కూడా చేయవచ్చు. మేము అంటున్నాం. చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, దానికి సమాధానం ఏంటంటే ఎంపరిటికల్ డాటా తీయాలి. ఇప్పుడు అంటే వర్గీకరణ అడ్డుకునేందుకు ఆ డాటా తీయాలి అనేటువంటి కుట్రలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు మేము చెప్తున్నాం ఏంటంటే ఒక రాష్ట్రంలో కులము, ఇక్కడ ఉండే కులము, ఈ తెలంగాణలో ఉండేటువంటి కులం, రామ్నాథ్ కోవింద్ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, అక్కడనేమో దళితుడు అవుతాడు, ఇక్కడనేమో ముదిరాజ్ అవుతాడు. అంటే ఒక్కొక్క కులం ఒక్కో రాష్ట్రంలో మారుతుంటుంది కదా. మేము అంటా ఉన్నాం, గతంలో కూడా పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి వర్గీకరణ చేయాలనేది గతంలో కూడా మేము చెప్పినాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు గమనించవచ్చండి, రామ మందిరం అన్నప్పుడు రామమందిరము అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగింది. అప్పుడు రామ మందిరం అన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టలే కదా.
అప్పుడు అంటే తీర్మానం సుప్రీంకోర్టు దేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం కదా. నిజమైన అంబేద్కర్, మేము వాళ్ళ మీద కూడా రాంగ్గా మీరు అంబేద్కరిస్టులు కాదనో మేము ఏం అనట్లేదండి. మేము ముగింప ఈ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి సుప్రీంకోర్టు తీర్పును అంటే ఎలాంటి ఒత్తిడుల్లో తలొగ్గకుండా అమలు చేశారనుకోండి, ముగింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా మేము అంటా ఉన్నాం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ అనేటువంటిది అమలు చేయాలి. దేశంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమంత్రులు తెలంగాణలో ఎందుకు మేము అంటా ఉన్నామంటే ఒక తెలంగాణ వాదులుగా ఇక్కడ ఉండేటువంటి ఒక విద్యార్థులుగా ఈ తెలంగాణ మొదటిగా స్పందించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అంటే మాల కులానికి వ్యతిరేకం కాదు, ఇది రాంగ్ ట్రాప్ చేస్తూ ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. సమాజం మొత్తం చైతన్యవంతంగా అంటే ముందుకు రావాలి, బయటికి వచ్చి వర్గీకరణకు మద్దతుగా నిలబడాలి. వర్గీకరణ సమస్య అనంతరం దీన్ని మనం వాటాలు పంచుకున్న అనంతరం మన లక్ష్యం ఏంటంటే బహుజన రాజ్యాధికారం. థ్యాంక్ యూ దర్శన్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 2024లో సుప్రీంకోర్టు ధర్మాసన 6:1 నిష్పత్తిలో జడ్జిమెంట్, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రభుత్వాలు మేము సిద్ధంగా ఉన్నాయన్నది, పార్టీలు మేము మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. అలా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ అన్నీ ఉన్నాక అల్లుడి నోట్లో శని ఎక్కడుంది? మరి దాన్ని ఎందుకు ప్రభుత్వం, ఇది ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది ఇటు మాలలు మాదిగ మధ్యలో. ప్రభుత్వం ఒడ్డు నుండి చూస్తుందా అనే ఒక అనుమానం వస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం చేయాలనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఎవరు అడగని ఫోర్త్ సిటీ, ఎవరు అడగని ఫ్యూచర్ సిటీ కోసం రకరకాల రివ్యూలు పెడతారు. కానీ ఇంత పెద్ద సంఘర్షణ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ కూర్చొని అసలు ఏది దీనికి ముగింపు ఏం చేద్దాం, ఈ కొట్లాటకి ముగింపు పలుకుదాం, మనం డిక్లేర్ చేసేద్దాం వర్గీకరణ అని ఒక డిక్లరేషన్ చేసేస్తే ఈ ఉండవు 1,00,000 పరీక్షలు, 1,00,000 కర్రలు, 1,00,000 డబ్బులు. ఇది ముగింపు పలకాల్సిన పెద్దన్న పాత్ర ప్లేస్లో ఉన్న ప్రభుత్వమే దీనిపై చొరవ తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఒక ఘర్షణ వాతావరణం, అయోధ్య రామ మందిరం లాంటిది కూడా ఒక మతాలకు సంబంధించిన సున్నితమైన అంశం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో అమలైంది. ఇదెందుకు కాదు? నిజంగానే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అనేది ఇలా మేధావులు, బహుజన మేధావులు, సమాజంలో ఉన్న అనేక రకాల మేధావులు అడుగుతున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.